ఎస్పెషల్లీ మనకు మెయిన్స్‌లో ఏ ఇయర్ జరిగేటువంటి మెయిన్స్‌కి, ఆ ఇయర్‌కి ముందు జరిగినటువంటి 1 ఇయర్ లోపల జరిగినటువంటి కరెంట్ అఫైర్స్ రిలేటెడ్‌గా ఉన్నటువంటి క్వెషన్స్ ఎక్కువ వస్తాయని చెప్పి మనకు ఆల్రెడీ అంటే మెయిన్స్ సెలెక్ట్ అయినటువంటి అభ్యర్థులు ఎవరైతే ఉంటారో వాళ్ళు చెప్తూ ఉంటారు. సో, ఆ కీవర్డ్స్ ఏవైతే ఉంటాయో, ఆ 1 ఇయర్‌లో జరిగినటువంటి కరెంట్ అఫైర్స్ రిలేటెడ్ టాపిక్స్ ఏవైతే ఉంటాయో, వాటిని జీఎస్ టాపిక్ ఎలా లింకప్ చేసుకోవాలి మేడం అవి? యాహ్! అది అది చాలా ఇంపార్టెంట్ థింగ్ అండి. ఆ రిలేషన్ అనేది లింకప్ అనేది సిలబస్ కాపీని పక్కన పెట్టుకుంటే వస్తది. నెక్స్ట్ పీవైక్యూస్‌ని చూస్తూ ఉంటే వస్తది. అయితే ఇందాక మీరన్నట్టు లాస్ట్ 1 ఇయర్ కరెంట్ అఫైర్స్‌తోనే అన్ని క్వెషన్స్ వస్తున్నాయా అంటే కాదండి. ఓకే. మన కాంపిటీటివ్ ఎగ్జామ్స్‌లో ఏపీపీఎస్సీ, టీజీపీఎస్సీ, యూపీఎస్సీ వీళ్ళేం చేస్తున్నారంటే కోర్ కాన్సెప్ట్స్ అడుగుతున్నారు. ఓకే. ఆ కోర్ కాన్సెప్ట్స్ అగైన్ బ్యాక్ టు ఎన్‌సీఈఆర్‌టీస్. ఆ కాన్సెప్చువల్ క్లారిటీ వస్తే రాయగలుగుతారు. ఈ కరెంట్ అఫైర్స్ ఎందుకు అంటే నేను ఇందాక చెప్పినట్టు ఇంట్రొడక్షన్‌లో, కన్క్లూజన్‌లో, బాడీలో ఎగ్జాంపుల్స్ తీసుకురావడానికి మాత్రమే ఈ కరెంట్ అఫైర్స్‌ని వాడాలి. యూ కెనాట్ రైట్ అన్ ఎంటైర్ ఆన్సర్ విత్ ఎ కరెంట్ అఫైర్స్ టాపిక్. అవును గదండీ! అది స్టూడెంట్స్ గ్రహించాలి. చాలామంది ఏంటంటే నేను కరెంట్ అఫైర్స్ లాస్ట్ 2 ఇయర్స్ చదువుకుంటాను. ఇంకా నాకు ర్యాంక్ వచ్చేస్తది అనుకుంటారు. అలా కాదు. కరెంట్ అఫైర్స్ ఈజ్ ఓన్లీ ఫర్ వాల్యూ అడిషన్ ఇన్ యువర్ ఆన్సర్స్. మనకు ప్రిలిమ్స్ చూసినట్లయితే పీవైక్యూస్ ఎస్పెషల్లీ లాస్ట్ 10 ఇయర్స్ సంబంధించిన పేపర్స్ అటు యూపీఎస్సీ కావచ్చు, లేకుంటే టీజీపీఎస్సీ సంబంధించిన, ఏపీపీఎస్సీ సంబంధించిన ప్రీవియస్ ఇయర్ పేపర్స్ ఏవైతే ఉంటాయో అవి భగవద్గీతతో సమానం అని చెప్పి చాలామంది స్టూడెంట్స్ అంటూ ఉంటారు. సో, పీవైక్యూస్ యొక్క పాత్ర ఎట్లా ఉంటుంది మేడం ప్రిపరేషన్‌లో? యాహ్! మీరు చాలా మంచి పదం వాడారండి. పీవైక్యూస్ భగవద్గీతతో సమానమని. నేనెలా చెప్తానంటే 80% ఆఫ్ యువర్ ప్రిపరేషన్ విల్ బీ కంప్లీటెడ్ ఇఫ్ యూ డూ యువర్ పీవైక్యూస్. ఓకే. అది కూడా ప్రాపర్‌గా. ఓకే. చాలామంది తీసుకుంటారు పీవైక్యూస్ బుక్స్ తీసుకుంటారు, అసెస్ చేస్తారు. కానీ ఎంతవరకు ఆ ఆన్సర్స్‌ని ప్రాక్టీస్ చేస్తున్నారు? ఎంతవరకు ఆ ఆన్సర్స్‌లో నేను ఇందాక చెప్పినట్టు కరెంట్ అఫైర్స్‌ని ఇంక్లూడ్ చేస్తున్నారు అనేది దట్ ఈస్ అ వెరీ బిగ్ ఛాలెంజ్. ఇక్కడ ఏ స్టూడెంట్స్ అయితే ఫెయిల్ అవుతారో వాళ్ళు ముందుకెళ్ళలేరు. సో, పీవైక్యూస్‌ని పక్కన పెట్టుకున్నారు అంటే కంప్లీట్ ఆల్ ద పీవైక్యూస్ ఫస్ట్. కాకపోతే విత్ యువర్ వాల్యూ అడిషన్. ఇప్పుడు అన్ని పీవైక్యూస్‌కి మనకి ఇంటర్నెట్‌లో ఆన్సర్స్ ఉంటాయండి. అవే ఆన్సర్స్ ఎగ్జామ్‌లో రాస్తే మార్క్స్ వస్తాయా? రావు. ఆ కంటెంట్ కోర్ కంటెంట్ సేమ్ ఉంటది. బట్ ద వాల్యూ అడిషన్ యూ మేక్ విత్ యువర్ కరెంట్ అఫైర్స్ మేక్స్ ది ఎంటైర్ డిఫరెన్స్.